దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చూడండి, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్టుగా మీ యొక్క జీవితంలో నానా విధములైనటువంటి శ్రమలను మీరు కలిగి ఉన్నారేమో. అయితే ఆ శ్రమలు బట్టి ఎంతో కృంగిపోయిన వారిగా వేదనతో, బాధతో, దుఃఖంతో జీవిస్తూ ఉంటున్నారేమో. కానీ భూమి ఆకాశము గతించినప్పటికీ దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచుండేది కనుక, ఆయన మాటల్లో ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు కనుక, ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోనండి. మీకున్నటువంటి శ్రమల బట్టి మీరు ఆలోచన చేస్తూ బాధపడుతూ కూర్చోకుండా ప్రతిరోజు కూడా ప్రార్థన విజ్ఞాపన చేత మీ సమస్త భారాన్ని దేవుని మీద మోపండి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ యొక్క భారం అంతా కూడా యెహోవా మీద మోపు, ఆయన నమ్ముకు, ఆయన నిన్ను ఆదుకొనును అని. కనుక కష్టకాలమందు మనము దేవుని యొక్క వాగ్దానాల్ని, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. విడిపించడానికి, రక్షించడానికి మన దేవుడు సమర్థుడు కనుక నీ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ నానా విధములైనటువంటి ఆ శోధనలను నువ్వు తట్టుకొని దేవుని యందు నువ్వు నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రార్థన ద్వారా, నువ్వు చేసే ప్రార్థన ద్వారా గొప్ప విడుదల దేవుడు నీకు కలిగచేస్తాడు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారింటి వారికి నీ రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి అయ్యా. వారి మీద దాడి చేస్తున్న అంధకార విరోధ చీకటి శక్తులను యేసు నామమున అగ్నిలో కాల్చివేతండి ప్రభా. ఇదిగో తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వండి. అప్పు సమస్యలతో పీడించబడుతున్న వారికి విడుదలిచ్చి సర్వ సమృద్ధినిచ్చి వారిని పోషించండి అయ్యా. నీ బిడ్డలు మీరే కాచి దాచి కాపాడండి. వ్యతిరేకమైనటువంటి అంధకార శక్తులను పాతాళ లోకంలో తొక్కివేయండి ప్రభా. ఇదిగో తండ్రి, నా దినమంతా పోషించి అయ్యా, నేను చిన్నవారి మొదలు పెద్దవారి వరకు నీ సన్ని తోడుగుంచండి అయ్యా. కీడు శోధన అపాయం నుంచి తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.